హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నాగ చైతన్య గారు అండ్ శోభిత గారు వీళ్ళ ఎంగేజ్మెంట్ జరగగానే ఎక్కువగా సమంత గారి పేరు సోషల్ మీడియాలో వినిపించడం మనం చూసాం సార్. మరోసారి ఆమెని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు సమంత గారికి సంబంధించిన వివరాలు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా బయటపడుతున్నాయి సార్. రీసెంట్గా ఒక వార్త ఆమె గురించి, ఒక డైరెక్టర్ రాజ్ అనే వ్యక్తితో ఆమె డేటింగ్ చేస్తున్నట్టు, ప్రేమలో ఉన్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి వార్తల్లో నిజమెంతుంది? ఎవరా డైరెక్టర్ రాజు? మరి మీరేం చెప్తారు సార్ దీని గురించి? ఇది ఎలా చెప్పాలంటే, మన దగ్గర ఒక చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉంది మన ఫ్యాన్స్లో. ఎలా అంటే, పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారితో విడిపోయి ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నా యాక్సెప్టబుల్. అదే రేణు దేశాయ్ గారు వేరే వాడిని చేసుకుంటారు అను ప్రథం రావడమే, వదినా నువ్వు అట్లా పని చేయడానికి వీల్లేదు, కరెక్టేనా చెప్పండి? వాళ్ళిద్దరు అధికారికంగా విడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా ఆమె గురించి ఒక్క మాట తప్పుగా ఎక్కడ మాట్లాడలేదు, చెప్పలేదు. ఈవెన్ ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ అంటే అలాంటితోడు విడిపోవడమే మంచిదయింది అని, అదంతా ఒక పీడకల్లా అని ఎప్పుడైనా ఆవిడ చెప్పిందా? లేదు. ఎంత విడిపోయి ఎన్నేళ్ళ తర్వాత కూడా, జనరల్గా వెంటనే కొన్నేళ్ళ తర్వాత విసుగొచ్చేస్తుంది ఎవరికైనా. ఇన్నేళ్ళ తర్వాత ఆవిడ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, ఏంటో అటువంటి మనిషిని ఇంతవరకు చూడలేదు, ప్రజలు మనుషులు వాళ్ళ సాధక బాధలు అదే అంటాడు. ఇంత స్టేచరు, ఇంత ఇమేజు, ఇంత బ్యాక్గ్రౌండ్, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి కూడా ఆయన వాటన్నిటి మీద వెంపర్లాడు, ధనం వెంట పడడు, డబ్బు అవసరం ఉండదు, ఏదో సాదాసీదగా బతికేద్దాం అంటాడు అని చెప్పింది ఆవిడ. అవి అన్ని పాజిటివ్ ఎలిమెంట్సే కదా. మొన్న ఎలక్షన్స్ ముందు కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పింది ఆవిడ. అంటే చెప్తున్నాను, అట్లా అంత ఇదిగా ఉన్నప్పుడు కూడా మన ఫ్యాన్స్ రేణు దేశాయ్ గారు అంటే ఇంకోళ్ళు చేసుకోకూడదు. అలాగే ఇక్కడ సమంత నాగ చైతన్య 2021లో విడిపోయినా, నాగ చైతన్య ఇప్పుడు శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నా సరే, సమంత పరిస్థితి ఏంటి? సరే, ఈయన సమంతాను మర్చిపోయి ఇంకోటి చేసుకుంటున్నాడు కదా, ఈడ హ్యాపీ. మా సమంత అలాగే లేదు, సమంత కూడా ఇంకోటి చేసుకుంటూ బాగుండరా, తను కూడా ఇంకా చిన్న వయసే కదా, అలా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా అనుకున్న వాళ్ళకి ఇటువంటి వార్తలు, అవునా ఉంటే కామన్ లేరా సినిమా వాళ్ళకి అనేవాళ్ళు ఉన్నారు. లేదా రాజ్ అండ్ డీకే అనేవారు మన తెలుగు వాళ్ళు. మీకు తెలుసా విషయం? రాజ్ అండ్ డీకే ఇద్దరు కూడా, ఆ ఇద్దరు దర్శకులు మన తెలుగు వాళ్ళు బాలీవుడ్లో చక్రం తిప్పుతున్నారు. వాళ్ళు ద ఫ్యామిలీ మ్యాన్, ఆయన పేరేంటి, మనోజ్ బాజ్పేయితో సూపర్ హిట్ కొట్టాడు. అసలు నాకు తెలిసి ఫస్ట్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ అదేనేమో. అంటే అంతగా జనాల్లోకి వెళ్ళిపోయిన వెబ్ సిరీస్. అంటే ఒక మనిషి గవర్నమెంట్ కోసం ఒక గూఢచారులాగానో, అది ఏదో ఉంటుంది టెక్నిక్ సంబంధించి, ఆ విధంగా పనిచేసిన పర్సను వాడికి కూడా ఒక ఫ్యామిలీ పెడుతూ, ఒక ఫ్యామిలీ ఉంటుంది, దానికోసం సాధక బాధలను పెడుతూనే సోషల్ ఎలిమెంట్ని, సెంటిమెంట్ని టచ్ చేస్తూ, డ్రామాని టచ్ చేస్తూ, థ్రిల్లర్గాను కూడా ఉంటుంది. అది హిట్ అయిన తర్వాత ఫ్యామిలీ మ్యాన్ 2 వచ్చింది. దాంట్లో హీరోలు సంబంధం చేశారు. అంటే ముందు ఒక టెర్రరిస్ట్ సంబంధించి వాళ్ళను ట్రేస్ అవుట్ చేయడం ఫ్యామిలీ మ్యాన్ని. ఫ్యామిలీ మ్యాన్ 2 ఏంటంటే, ఈ టెర్రరిస్టులు ఏదైతే వాళ్ళు సరిగ్గా అనుకున్న బాంబ్ బ్లాస్ట్లు అనుకున్నవి చేయలేకపోయారో, వాళ్ళు భారతదేశం మీద ఎవరెవరైతే కక్ష కట్టారో వాళ్ళందరూ, అంటే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా వాళ్ళు ఎల్టీటీఈ వాళ్ళని కలుపుకుపోతారు అన్నమాట టెర్రరిస్టులు. ఆ ఎల్టీటీఈలో లిబరేషన్ ఆఫ్ టైగర్ తమిళీలం అనేది ఉంటుంది కదా, ప్రభాకరన్ గారు స్థాపించారు. అఫ్కోర్స్ చనిపోయారు అనుకుంటా. ఆ ఎల్టీటీఈలో ట్రైనింగ్ అయ్యి మళ్ళీ జనజీవన సంస్థలో కలిసిపోయిన ఒక అమ్మాయి పాత్ర సంబంధం చేస్తారు. మళ్ళీ ఆ టెర్రరిస్టులు వచ్చి ప్లాన్ చేసిన తర్వాత వాళ్ళతో కలిసి చేయడం అనేది చాలా బాగా చేసింది ఆవిడ. అసలు ఒక ఎల్టీటీఈ తీవ్రవాదిగా ఆ డ్రెస్సింగు, ఆ ఫైట్స్, ఒకనొక సీన్లో అయితే బోల్డ్గా కూడా యాక్ట్ చేసింది, బాగా చేసింది. ఆ డీకే అండ్ రాజ్ అనే ఇద్దరు జంట దర్శకులు అది ఫ్యామిలీ మ్యాన్ తర్వాత 2 కూడా హిట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ షాహిద్ కపూర్తో ఫర్జీ తీశారు, దొంగ నోట్లకు సంబంధించి, అది కూడా బాగా హిట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ హనీ బన్నీ ఏదో పెట్టి ఇద్దరు, అశోక్ ధావన్ ఆయన పేరేంటి, ఆయన వరుణ్ ధావన్ ఈమె లీడ్ రోల్ చేస్తున్నారు. సిటాడెల్, బట్ సిటాడెల్ ఉంటూ కింద హనీ బన్నీ అని ఉంటుంది. మేబీ ఆయన బన్నీ, హనీ అయ్యిండొచ్చు. సో దానికి కూడా మళ్ళీ వీళ్ళే ఫ్యామిలీ మ్యాన్ 2, ఫర్జీ, ఇప్పుడు ఇది. సో వీళ్ళ పేరు డీకే అండ్ రాజ్ అనగానే అసలు ఎటువంటి స్టార్ అయినా కూడా
ఒకసారైనా ఒక్క సింగిల్ ఎపిసోడ్లోనే యాక్ట్ చేద్దామనే స్థాయిలో తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. మన తెలుగు వాళ్ళు మనం గర్వపడాలి. సో అందులో ఆ రాజ్ అండ్ డీకేలో రాజ్తో ఆమె చనువుగా ఉంటుందనో లేదంటే కలిసి ఇద్దరు ఫ్లైట్లో ఎక్కడికి వెళ్తున్నారనో మేబీ ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ డైరెక్టర్కి ఆ కింద వాళ్ళతో టీంలో పనిచేసే నటులకి ఆ ర్యాపో ఉంటుంది. దాన్ని చూసి వీళ్ళు మిస్గైడ్ చేసుకుంటున్నారా లేదా నిజంగా ఉన్నా ఆశ్చర్యపోక్కర్లేదు, తప్పే ఉంది. ఇప్పుడు ఒక వెర్షన్లో అరే అంత విడాకులు అయిపోయి ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు ఈవిడ చేసుకుంటే తప్పేముందో అనుకునే వాళ్ళు ఉంటారు. లేదంటే అదిగో పూలంటే ఇదిగో తోకలాగా ఏమో ఈ నాగచైతన్య వార్తలన్నీ బయటకు వచ్చాయి కాబట్టి ఈవిడ కూడా ఇంకోటితో డేటింగ్లో ఉందా, ఈవిడ కూడా త్వరలో మ్యారేజ్ గురించి లేదా ఎంగేజ్మెంట్ గురించి ఏమైనా న్యూస్ చెప్పొచ్చేమో అని అనుకొని ఉండొచ్చు. కానీ అది పూర్తి స్థాయిలో వాస్తవం కాదేమో అని నా అభిప్రాయం. ఇది కూడా ఈవెన్ నాగచైతన్య ఎంగేజ్మెంట్ కూడా ఆ రోజు తెల్లవారి కూడా ఎవరికి తెలియదు. తెల్లవారిన ఎంగేజ్మెంట్ అవుతున్నట్టుకు వార్తలు వస్తున్నాయని చెప్పారా తప్ప ఫిక్స్గా వాళ్ళు చెప్పలే. ఎప్పుడైతే నాగార్జున గారు ఇద్దరు ఉన్న ఫోటోని ఆయన మధ్యలో ఉండి దిగి షేర్ చేశారో అప్పుడు ఓకే ఎంగేజ్మెంట్ అయిందా, బట్ ఎక్కడో సీక్రెట్గా జరిగిందేమో అనుకుంటున్నాను. అట్లా అది పర్సనల్ లైఫ్, సినిమా లైఫ్ వేరు. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో సినిమాల్లో ఉన్నారు కాబట్టి ప్రతిదీ మనం బోతద్దులు చూస్తాం. ఏంటి సమంత ఏంటట వాళ్ళతో క్లోజ్ ఉందంట ఇదంట అని. ఆవిడ కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది విడిపోయిన తర్వాత, సమ్ డిసీజ్తో బాధపడిందని విన్నాము. ఆ తర్వాత రీసెంట్గా ఆయన ఎంగేజ్మెంట్ అయినప్పుడు కూడా ఏదో ఒక ట్వీట్ చేసింది, నమ్మకంగా ఉండాలి కలకాలం కలిసి ఉండాలన్నట్టుగా ఏదో చేసింది. అది బాధతో చేసిందా వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పి చేసిందా అన్నట్టు కూడా కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేశారు. ఇవన్నీ అట్లా అంత ఇబ్బంది పడేలాగా ట్రోల్స్ చేయొద్దు. వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళకి మనసు ఉంటుంది. సినిమాల్లో యాక్ట్ చేశారు, బోల్డ్గా చేశారు అన్నంత మాత్రాన వాళ్ళ క్యారెక్టర్ని తక్కువగా చేసి వాళ్ళని చాలా చీప్గా చూడాల్సిన అవసరం అయితే లేదు. ఒక సినిమాలో దాసనారాయణ గారు ఎప్పుడో ఒక 30 ఏళ్ళ కింద ఒక సినిమా తీసేశారు, సినిమా పేరు గుర్తులేదు. అందులో ఆ ఊర్లో షూట్ చేస్తుంటే ఆ ఊరు జనాలందరూ కలవడానికి వచ్చినప్పుడు ఆయనతో సరదాగా ముచ్చటిస్తారనమాట దాసనారాయణ గారు. మీరు ఇన్ని చెప్తారు కానీ మేమంటే చిన్న చూపారయ్యా మీకు, మాకేం క్యారెక్టర్లు ఉండవు అన్నట్టుగా మాట్లాడతారు మీరు అన్నట్టుగా. సేమ్ దాన్నే అక్కడికి ఒక 30 ఏళ్ళ తర్వాత పూరి జగన్నాథ్ గారు నేనింతే సినిమాలో ఒక పాటలో పెట్టారు. మా సినిమా కృష్ణానగరే మామ పాటలో ఎంతో ఉంటుంది మా మీద మీకు ఆతృత ఏంటి అని, కానీ ఎక్కడో చిన్న చూపు ఉంటుంది మా మీద మీకు అన్నట్టుగా. అది వాస్తవం. అది మారాలి, ఆ చేంజ్ అవ్వాలి. ఆ చేంజ్ అయితే ఇటువంటి బ్యాడ్ ట్రోల్స్ అవి ఉండవు. మంచిగా చేయండి ట్రోల్స్, తప్పులేదు. ఇట్లా ఉందంట మేబీ ఒకటి అవ్వడం తప్పేముందండి, కానీ బ్యాడ్గా ట్రోల్స్ చేయొద్దు. ఒకవేళ ఇద్దరు ఒకటైనా తప్పేముంది, హ్యాపీగా ఉంటారు కదా, ఒకరైనా హ్యాపీగా ఉండడమే కావాలి. ఇంకొంచెం బాగా అవుట్పుట్ వస్తాయి, సినిమాలు బాగా ఇది అవుతాయి. బట్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇట్లాంటి కొంతమంది లైఫ్లో అడ్మిల్స్ ఇవాళ రేపు చాలామంది దగ్గర విడాకులు కూడా వింటున్నాగా. సినిమా వాళ్ళని సరికి మరి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ పే చేస్తాం, అంతేగాని పెద్దగా ఇదవలసిన ఏం లేదని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.